వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ అందరూ మంచిగానే చూస్తారు కానీ లైకులు కొడతలేరు, జరాగా లైకులు కొట్టుర్రి. లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుగా వెళ్ళి మీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు. సో ఈ రోజటి వీడియో ఏంటి అని అంటే, ఊర్లల్లా కరువు పని పోతారు కదల్లా, గా కరువు పని గురించి కొంచెం వీడియో తీయమన్నారు మన సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేసేద్దాం. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ మల్లక్క, ఇంకా పని తీర్తలేదా? నడువు, టైం ఎంత అవుతుందో తెలుసా? అందరూ రావచ్చు, మళ్ళీ మనమే లేట్ అయినామని మనల్ని తిట్టి చంపుతారు. నడువు. ఈ మల్లక్కకు పిల్లలేరు జల్లలేరు గాని అబ్బా తాత్పరం మనిషి గింత లేడి ఎత్తాంది. ఓ ఎవరికి లేని ఎగిరితం మీకే అచ్చి పాడైతాందేమే. నడువుర్రి, నేను అత్తన్న పార్రి. అడా ఆధార్లు ఎత్తారు కావచ్చు. నడువు, ఇంకా ఏం చదువుతాను ఇంట్లో? తలుపులు వేసత్తన్న పార్రి. ఓ చూసినవా, అందరు వచ్చే మనమే లేటాయే. అయితే కానీ ఏ ఒకవరన్నా ఆధార్లు వేసుకున్నారానే? ఈ బర్రెది ఎప్పుడు లేట్ అచ్చి పాడైతుంది. దీన్ని నోరికే అందరు భయపడి పాడైతారు. అప్పుడెప్పుడు ఆధార్లు వేసుకునే మనం సగం దౌతి మీది ఇప్పుడే వచ్చే. ఇంతకు ముందే వేసుకున్నారు గాని. అయ్యో వేసుకున్నాడా? ఇక మాది ఇప్పుడు వేసుకోమంటే ఏమంటాడు ఏమో. ఈ మల్లక్కకు పందీరది పాడగాను ఎల్లనే ఎల్లది. మీరు అత్త అయిపోగానే నన్ను ఇచ్చిపెట్టి నేను మెల్లగా రాపోయినా ఏమో మళ్ళీ నన్ను అంటారు. ఓ పిల్లగా ఇగరా, ఓ సురేష్ ఇగరా ఇగరా. ఈ నర్సక్క నన్ను ఉత్తే పైసలు అడుగుతుంది. ఈ అక్క గట్టిటన్న పోవాలి. ఏంది నర్సవ్వ గింత లేటా నువ్వు వచ్చేది? ఆజర్లు వడ్డే అయిపోయింది. ఇక ఓర్రి ఓర్రి రేపు రాపోర్రి ఇవాళ ఇయ్యాయిగా నేను. ఏ ఊకోరాదు పిల్లగా, నీకు అప్పటికి మా ఇంటికి వెళ్ళి అత్తే జాంపన్లు ఇత్తగాని అయిపోయే ఒక్క రోజుకు గీ మళ్ళీ ఏవటి లేట్ అయింది కానీ రేపడుతుంది కరెక్ట్ టైం కట్టం. నీ జాంపాన్ల గురించి నేను ఇప్పుడు హాజరు అయ్యాలా? ఇప్పుడు సారు చెకింగ్ కత్తడట. మీరు కొంచెం లేట్ అయితే సార్ వచ్చేది ఉంటే ఏమో ఇడ నా పంగ వాళ్ళకు. ఏ నీ పంగం ఏమెందుకు వాళ్ళ కొడతాం గానీ ఈ ఆధార్లు అయితే ఇయ్యి, కొలతలు పెట్టిరా మరి? ఇక వాళ్ళకి పెట్టినాము, ఇక మీకే ఉన్నది పెడతా. బాగా పెద్దగా పెడతానవే, మాకు రోజు జర చిన్నగా పెట్టు. వాళ్ళకేమో చిన్నగా పెడతాను, మాకేమో పెద్దగా పెడతాను. ఇయ్యాలన్నా జర చిన్నగా పెట్టరాదు. ఏ అందరికి ఒకే రకంగా పెడతానా గానీ పార్రి జల్ది. ఇంత పెద్దగా పెడితివేందయ్యా నువ్వు? ఆ గాలికేమో చిన్నగా పెట్టివి. అరే నరసవ్వ, మీరు నలుగురు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకు గింత అంతనే ఒక ఏడెడిపోయి వాళ్ళకు చిన్నగా పెట్టినా జర కానీ ఇంకా లేట్ వచ్చింది కాక మళ్ళీ నాకు చిన్నగా పెట్టినవు పెద్దగా పెట్టినావని కొలుసుకుంటానవా? కానీ సార్ వస్తాడట, జర పని చేయుర్రి, కూసోకుర్రి. ఊకే మీరు ఎక్కువ ముచ్చట పెడతారు, పని తక్కువ చేస్తారు. నువ్వే అంటున్నావు. ఇక్కడ ఈ గ్రూప్ లా మా గ్రూప్ అంతా పని చేసిన వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా? ఇక్కడ పని చేయడానికి రావడానికి మళ్ళీ తక్కువ పని చేస్తున్నావు అని అంటున్నావు. మా పని మించిన పనే లేదుడా. ఒగాళ్ళు చూడు ఆడ నిమ్మ నిల్చొని చూస్తారు. నేను అందరితోటి ఏపిస్తా గాని నువ్వైతే గాని అంగుర్రి జల్ది, అంగుర్రి తవ్వుర్రి. చూసినావే కోరన్నా, మనకు గింత పెద్ద కొలత పెట్టిండు, వాళ్ళకేమో చిన్నగా పెట్టి. అవునే నర్సి, నీకు తెలిసి కూడా ఊకెందుకు తప్పరిస్తావే? ఆడు దాన్ని ఉంచుకునే ఆడు దానికి లైటింగ్ కొట్టేనే బట్టి వాడు దాని దగ్గరికే పోతాడు, దానికి తక్కువ పని చెప్తాడు. ఇప్పుడు పోయి దాంతో సొల్లు పెడతాడు, చూడలేవు నువ్వు. మనకెందుకు పట్టు, జర మన పని కానిచ్చుకొని మనం పోదాం గాని. ఎండ పాడుగాని ఎండ చంపుతాందిగా. మల్లిగాడు వచ్చింది కదనే, ఆ మల్లిగాడు నాకు పైసలు ఇయ్యాలి, వాడు కంటికి కనబడతాడు. నేను చూస్తున్నా అని వాడు సాటికే వస్తాడు. నువ్వు పోయి దానికే ఇచ్చినవా? ఆడు పచ్చి తాగుబోతాడు. ఆడు 700 రూపాయలు దొరుకుతుందో ఏడదాగి వంటనో అని వాడు చూస్తాడు. నువ్వు పోయి ఇంకా దానికే 2000 రూపాయలు ఇచ్చినవా? భలే ఇచ్చినవు పో. ఏ నాకేమేరకనయ్యా వాడు దాకుంటాడని. వాడు నాకు బాగా దొడికెడతాంది. నేను హాస్పిటల్ పోతా, అవ్వా జర పుణ్యం ఉంటదంటే నేను ఇచ్చి పాడైనా వాడిని ఇప్పుడు విరిచి వాడిని ఇజ్జత తీస్తావు. ఆ మొద్దు మోకని చూడాగు, పని చేయమంటే ఆడ ముచ్చట పెడతాంది. కానియుర్రి మీకు కొలత చిన్నగానే పెట్టినా కానియుర్రి జల్ది. తిన్నవా లేదా లత? అంత నెరబడ్డట్టున్నావు, జరసేపు కూసోపోయినావు. ఆగో చూడుర్రి, ఆడు దాంతో ఎట్లా మాట్లాడతాను చూడుర్రి. దాన్ని కూసోమంటాను. డబ్బు ఈయన సోకు సైకిల్ ఏదొక్కండి కదా. నేను పోతాన్నా, అందరూ నిల్సోకుర్రి, జర ఎక్కడోళ్ళు అక్కడ పని చేయుర్రి. సార్ వస్తాడట చెకింగ్ కు. ఓ మా ఎత్తం పోలేవు. ఓరమ్మా నువ్వు తవ్వే, మేము తట్టలలో ఎత్తాడు వారబోతాం. తవ్వు కొంచెం ఎత్తరాదా? ఏం పడిపోతాందని ఒగ్గింతగనం ఎత్తి పాడైతున్నావు, బరువై పాడైతాంది. తవ్వే మల్లన్న, జప తవ్వు. మల్లిగా ఇక రా ఒకసారి. అబ్బాయి మొద్దుది చూడని కూసింది పిలుస్తాంది కదా, దీని పైసలు అడిగి పాడైతుంది కావచ్చు. నేనేం చేయాలి? ఇప్పుడు ఓకపోతే అది నా దగ్గరికి ఉడకొచ్చి నన్ను అంటది గాని ఇక ఓనన్న పోతే మరి ఏం చేయాలి? ఈ మల్లన్న తవ్వక ఏమో మొద్దు దాని దగ్గరికి ముచ్చటకు పోతాడు.
వాళ్ళకేం ముచ్చట్టు పాడైనయో మనకేం ఎరకనే. ఏంది నర్సక్క? ఓ సంసారి పొక్క సాయక్క అన్నట్టు ఏమైంది నర్సక్క అంటానవేమ్రా? నా 2000 రూపాయలు ఎన్ని రోజులు అవుతుందిరా నువ్వు తీసుకొని? ఎప్పుడు ఇస్తాను? ఇవరకు పత్తలేదు జాడట్లేదు, మళ్ళీ ఏడెత్తిన ఏడగనబడతావు, ఏడపోయి మునుకుతానవరా రోజు నువ్వు? ఇత్త నర్సక్క, దొడ్డికి పెట్టుడు తక్కువ అయితే లేదు ఇత్త గాని. ఆవురా నీకు సిగ్గు లేదారా? నెల సుంది నీకు దొడ్డుకే పెడతాందా? నెల సుంది దొడ్డుకి పెడితే ఉంటావురా? ఎప్పుడో సర్దువు కదా నువ్వు. మళ్ళీ అబద్ధాలు చెప్తానవా ఇంకా నువ్వు? తక్క నా పైసలు నాకు వారే చెప్తాను, నాకు అవసరం ఉన్నది పైసలతోటి. ఇత్త గీ కరువు పనికి వస్తాను కదా, కరువు పని పైసలు వచ్చినాక ఇత్త గాని. నువ్వు అమాసకోసారి పున్నానికోసారి కరువు పనికి వస్తావు. అవి ఏ పడి పడతాయిరా? మా అంటే 100 150 పడతాయి. మరి రోజు వచ్చి మురుగుతేంది ఏడబోతావు? వేరే 100 దొరికినా 50 దొరికినా కోటరేసుడు 90 వేసుడు, ఆ తాళ్ళ వండుడు బొరుడే అవుతుంది నీది. నువ్వు నాకు ఇచ్చినట్టే ఉన్నది, నేను తీసుకున్నట్టే ఉన్నది. ఆవురా మల్లిగా, 2 రోజులకే ఇత్తా అన్నమాట, నెల అయిపోయిందట. గిట్లనేనారా? నీకు నర్సక్క గురించి తెలియదారా? ఇత్త గాని ఈ కరువు పని పైసలు పడ్డాక ఇత్త. ఇయ్యాళ్ళకెళ్ళి రోజు అత్త పనికి పైసలు పడ్డానికి ఇత్తనే గోవురన్నా. నువ్వు జర చెప్పే నర్సక్కకు, నా మాట వినటట్లేదు. ఇత్తడట తీయవ్వా, ఇక ఈ పైసలు పడ్డానికి ఇత్తడట. ఇయ్యకపోతే అప్పుడు చెప్తాను తీ సంగతి. నువ్వు గిట్లా ఇంకో 10 రోజులు ఇస్తా, 10 రోజుల వరకు ఇయ్యపోయినావనుకో నీ ఊర్వీకి సాగత్త ఇస్తాను నేను. ఈ నర్సి ఏడికి వచ్చిన ఎవరితోటైనా లొల్లే పెట్టుకుంటది ఏంటి? ఇత్త గాని. ఓ నరసవ్వ, వచ్చినప్పటి నుండి నీ లొల్లే షురు అవుతుంది కానీ పని చేసింది లేదు, పాట చేసింది లేదు. ఏమాయే, నేను 7 దాకా కొలత పెట్టినా, నువ్వు 7 దాకా తగ్గినావు, 7 దాకా వారబోసినావు. ఏందయ్యా నువ్వు ఊకే మమ్మల్ని అంటున్నావు? నాకు తిక్కేలేసిందని పోయి గడప పట్టుకుని పెడితే చెప్తానా? గడ వాళ్ళందరూ కూర్చున్నారు, కనబడతలేదా నీకు? వాళ్ళని అంటలేవు, మళ్ళీ నన్ను లొల్లి పెడతాను అని అంటాను. నా పైసలు కాడ ఇయ్యాలని నేను అడుగుతానా? ఇప్పుడే దొరికింది అవ్వను ఆయన పైసలు అడగటానికి. నాకు కనబడ్డప్పుడు నేను అడిగినా, ఏందో బాగా మాట్లాడతాను, నీ సంగతి అన్ని చూస్తానా, సార్ ఖచ్చితంగా చెప్తావు. గాలదేవో కూర్చోర్రి పని చేయకుర్రి అని చెప్తావు. మేము ఎంత పని చేసినా పని చేయలేదని అంటావు. బాగా అయితే నీకు కానీ సార్ రానికి నీ సంగతి చెప్తా. అలా నువ్వు కూర్చోమ్మంటారు నర్సక్క, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ కదా ఆయనకు. గట్లా మనమేమో ఆల్తూ పాల్తూ ఉంటామాయే, మనం పని చేసినా కూడా పని చేయని కింద వస్తుంది. ఏమో ఫ్యాన్స్ అయితే మాకేంది, ఏదైతే మాకేంది, అందరిని ఒకటి చూడాలి కానీ ఈయన బాగా చేస్తాడు. నీ ఉద్యోగమే ఊడిపిస్తావు. నేను ఆ సార్ రాని సార్ చెప్తా. ఓ అవ్వ, జర నీ పుణ్యం ఉంటది, నువ్వు ఏతే ఎయ్యి లేకపోతే లేదు కాని పని. గా పని అయితే మాత్రం చేయకవ్వా, నీ బాంచర్ నీకు దండం పెడతా. గట్లరా దారికి మరి. ఈ మొద్దు నన్నేమో చేసేటట్టున్నది కానీ సప్పుడేకి ఇన్ని నుండి పోవాలి. మంచి ఇచ్చినవు పోయే నర్సక్క బాలేపో. మరి ఇక నేనే మంటతోటి ఉన్నా అంటే ఇంకా కారపొడి తలుతాండొచ్చి ఇంకోసారి మన జోలికి రాడు కానీ. చూసిరు కదా మన వీడియో. అయితే ఏంటి అని అంటే మాకు అసలు కరువు పని గురించి ఎక్కువ తెలియదండి, ఏదో అట్లా చిన్నగా చేసినాం. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.